నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మనము సమాచారం అడిగితే ఎన్ని రోజులలోపు అధికారులు మనకు సమాచారం ఇవ్వాలి? ఒకవేళ మనం అడిగిన సమాచారం ఇవ్వకపోతే మనం ఏం చేయవచ్చు? సో మిత్రులారా, మన దేశంలో సమాచారపు హక్కు చట్టం 2005 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా వ్యక్తులు తమకు సంబంధించిన సమాచారం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కావచ్చు, ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన సమాచారం కావచ్చు, ఏదైనా సమాచారము సంబంధిత అధికారుల వద్ద అధికారికంగా అడిగే హక్కును కలిగి ఉంటారు. పౌరుడు సమాచారాన్ని అడిగే హక్కును కలిగి ఉంటారు. ఉద్యోగులు ఇచ్చే బాధ్యతను కలిగి ఉంటారు. అయితే ఒక వ్యక్తి జీవితానికి సంబంధించింది, అతని యొక్క స్వేచ్ఛకు సంబంధించిన అంశం కోసము ఆర్టీఐ ప్రకారంగా అప్లికేషన్ పెడితే అధికారులు 48 గంటల లోపు మనకు ఆ సమాచారం అధికారికంగా ఇవ్వాలి. లేదు, సాధారణంగా ఏదైనా ఒక సాధారణమైనటువంటి అంశం గురించి మనము ఆర్టీఐ ప్రకారంగా ఒక అప్లికేషన్ పెడితే 30 రోజుల లోపు మనకు డాక్యుమెంట్లతో సహా, రుజువులతో సహా సమాచారం ఇచ్చే బాధ్యతను అధికారులు కలిగి ఉండాలి, కలిగి ఉంటారు కూడా, ఇవ్వాల్సిందే. అదే అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన అంశాల గురించి మనం సమాచారం అడిగితే 45 రోజుల లోపు మనకు సమాచారం ఇవ్వాలి. మూడో పక్షానికి సంబంధించిన సమాచారం అడిగినప్పుడు 40 రోజుల లోపు మనకు సమాచారం ఇచ్చే బాధ్యతను అధికారులు కలిగి ఉండాలి. ఒకవేళ మనకు పలానా సమాచారం కావాలని చెప్పి ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా వారు మనకు సరైన సమాధానం ఇవ్వకుండా, డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తే వారి మీద మనము ఆర్టీఐ కమిషన్ గారికి కంప్లైంట్ చేయవచ్చు. కమిషన్ వద్ద మనము అప్పీల్ చేసుకోవచ్చు. కమిషన్కి అప్పీల్ చేసుకున్నా కూడా మన సమస్య పరిష్కారం కాకపోతే మనము డైరెక్ట్గా ఆ కమిషన్ని బేస్ చేసుకొని కమిషన్ మీదనే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. అది ఆర్టీఐ చెబుతున్నటువంటి అంశమే. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చాలా స్పష్టంగా వివరణిస్తున్నటువంటి అంశమే. సమాచారం అడగడం అనేది మన హక్కు అయితే ఇచ్చే బాధ్యతను వాళ్ళు కలిగి ఉంటారు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.